నమస్కారం అండి. తరువాతి అంశం, మన గ్రూప్ పేరులో మొదటి 3 పదాలని తీసుకుని ఆ రాగం మీద బేస్ చేసిన ఒక గీత మాలికని సమర్పిస్తున్నాం. ఏ రాగం అంటారు? మోహన రాగం. రాగాల్లోకెల్లా మనసుకు ఎంతో హాయినిచ్చేది మోహన రాగం. సకల సమ్మోహమైన రాగం మోహన రాగం. మనసుకు ప్రశాంతపరచగల రాగం మోహన రాగం. అత్యంత పురాతనమైనది, విశ్వవ్యాప్తం అయినది, అనేక దేశాలలో వేరే పేరుతో కూడా ఉన్న రాగమని మనకు అందిన సమాచారం ప్రకారం ఆ రాగాన్ని జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంపొందించుటకు కూడా ఉపయోగిస్తారనేది ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎటువంటి సంగీతానికైనా చాలా అనువైన రాగం, ఏ సమయంలోనైనా పాడుకోగల రాగం. ఇటువంటి మధుర మోహన రాగం మీద ఒక గీతమాలికని సమర్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మన గ్రూప్కి మోహన గానం అని, మోహన రాగం శ్రీ వైకుంఠమే అని ఎందుకు పేరు పెట్టారో మన సిఏ గారి నోటపడ విందాం మనం. ఒకసారి వెనక్కి వెళితే 5 సంవత్సరాల వెనక్కి, ఇది ఒక వాట్సాప్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ పేరు రాగాల పల్లకి. అయితే నన్ను కథను జాయిన్ చేశాడు. చేసి నన్ను అడ్మిన్ చేసి వాడు జంపు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయాలి నాకు అర్థం కాలేదు. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వైవిధ్యభరితమైనటువంటి నమూనాని తీసుకోవాలి, అందరికీ ఉపయోగపడాలది అనేటువంటి ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని నేను చేకప్ చేశానన్నమాట. చేసిన తర్వాత నాకు ఎందుకో పేర్లు ఆ అందం కానీ ఆనందం కానీ కలగలేదు. అప్పుడు లోగోని ఫస్ట్ నేను కృష్ణుని అనుకున్నాను. కృష్ణుల వారికి, శ్రీకృష్ణుల వారికి మనకు తెలిసినటువంటి సమాచార ప్రకారం ఏమిటంటే మోహన రాగం అంటే చాలా ఇష్టం ఆయనకి. మీకు ఎప్పుడైనా చూడండి, ఫ్లూట్ మీదుగానే ఎవరన్నా ఏదన్నా పాడారు అంటే రాగం మొట్టమొదట వచ్చేది మోహన రాగం. మోహన రాగాన్ని ఆలపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఎక్కువగా మోహన్ రాగమే వినపడుతుంటుంది. అందువల్ల ఆయనకి ఇష్టమైనటువంటి రాగం కాబట్టి, మనమంతా కూడా గాయకులం కాబట్టి, గానం అనేటువంటిది మన కులం కాబట్టి, సో దానిని ఆయనకి ఇష్టమైనటువంటి మోహన, గాయకులం కాబట్టి గానం, ఆ రెండు కలిపాం. అయితే శ్రీవారు ఇక్కడే కొలువున్నారు అనేటువంటి భావనతోటి ఇన్నాళ్ళు మనం అందరికీ తెలుసు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ భావన కోసం అని చెప్పని శ్రీ వైకుంఠమే అని జాయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా మోహన గానం శ్రీ వైకుంఠమేగా అది పరివర్తన చెందింది. అప్పటి నుంచి మనం నిరాటంకంగా మనదైనటువంటి బాణిలో ఏ రోజుకు ఆ రోజు కొత్తదనాన్ని తీసుకెళ్తూ మనకున్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఏ కుటుంబంలో నేను చూడలేదు, ఏ ఫ్యామిలీ గ్రూప్లో కూడా చూడలేదు. అంత వైవిధ్యభరితమైనటువంటి విషయాలు మనం ఇక్కడ పొందుపరిచాము, వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు మన వాళ్ళందరూ కలిసి ఆ మోహన రాగం మీద తయారైనటువంటి కొన్ని పాటల్ని మీ అందరికి కూడా వినిపిస్తారు, వినండి. హలో, ఈ కార్యక్రమాన్ని సమర్పించడానికి రాధా విజయశ్రీ, రత్నమాల, విజయలక్ష్మి, మైనంపాటి రుక్మిణి వరప్రసాద్ గారు, ఉషా, రాధా విజయశ్రీ, రత్నమాల ప్రజెంట్ సార్ అనండి అందరూ. రాధా విజయశ్రీ, రత్నమాల, విజయలక్ష్మి, మైనంపాటి రుక్మిణి వరప్రసాద్ గారు, ఉషారాణి గారు, రాధా రాధమ్మ ఒకసారి. రాధా విజయశ్రీ, రత్నమాల, విజయలక్ష్మి,
మైనంపాటి రుక్మిణి వరప్రసాద్ గారు, ఉషారాణి మేడం, ఉషా అక్కయ్య గారు, ప్రసన్న లక్ష్మి గారు, నెక్స్ట్ ప్రసన్న లక్ష్మి గారు, శశికళ గారు, కృష్ణకుమారి గారు, కృష్ణకుమారి గారు, హలో హలో నేనే పురుషోత్తం, అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గండ్ర, ఓకే ఓకే ఓకే, ఇందు గారు, లక్ష్మీ రాజగోపాల్, ఓకే, శైలజ, సంధ్య, సునీత, వెనకెళ్ళాలి కొంచెం. తుర్లపాటి భాస్కర్ రావు గారు, ఓకే, మైక్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇవ్వండి. ఈ గీతమాలికని సమర్పించే ముందు మాకు సాధారణంగా మేము వరవీణ మృదుపాణి తోటి మేము స్టార్ట్ చేస్తాము. దాన్ని పాడడానికి రత్నమాల గారిని, విజయశ్రీ గారిని పిలుస్తున్నాం. గగ ప ద ప స స రే స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స గ స స వరవీణా మృదుపాణి వరరుహలోచనురాణి సురుచిరవంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయా ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజా సను జనని జయ 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 వాణి.